హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తినబుద్ధైంది పెట్టే బాబా నేనెక్కరాక వీళ్ళు పైన వారి భార్యకు అప్పచెప్పి వాళ్ళను తెల్లసరిగా ఎక్కడుంటది దాని జాడ ఎక్కడుంటది నేను జాడ దాడ బట్టి భూమి మీద ఉంటా ఆకాశం మీద ఉంటానని ఎప్పుడు చూడకపోతే ఆ మంత్రులకు రాష్ట్రం అప్పచెప్పి బ్రాహ్మణి భార్య కప్పచెప్పి అడవి వల్ల బయలుదేరి పోతున్నాడే సిరిదొడ్డ రాజు కొత్త సడుగు కొత్తాయి తరుగులోన కొత్త సడుగు కొత్తాయి తరుగులోన అంటారా 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 చిన్నారి కోరి అంటారమ్మ ఎవరు అడిగిన తెల్ల చెరుకు మాకు తెలవంటే మాకు తెలవదంటారు. పార్వతి పడబడ పడబడ పనులు వరికింది. సమస్త మండలానికి అధిపతి ఆ తల్లి పార్వతమ్మ ఏమనుకున్నది, నువ్వు గిట్టబోతే వెనకకు మర్రవు, ఎన్ని రోజులైనా నువ్వు తిరుగుతావు, మేమంటే నీకు విరుక్తు పుట్టాల, మేమంటే నీకు కోపం పుట్టాల, గనలేని తెల్ల తెరుగు దొరకదను మర్రి వచ్చి నాకు మాటలప్పాలే. అమ్మవారు అభయహస్తం ఊపింది. ఓ తండ్రి గాలిదేవా, అరిగాలి సుడిగాలి ఏకముగా అమల వర్ణదేవ అగ్నిదేవ, ఆగో చిర్రుమొర్రు మబ్బులు గమ్మి కుంభధార వర్షం కురిసి శిలలు ఇరిగి పడాలే, చెట్టు ఇరిగి పడాలే, గుట్టలు కూలినట్టు అడివంతల్ల కల్లోలమైత వాడు అడవిలా ఎనుకకు మర్రి రావాలే. కుంభధార వర్షం కురిపిస్తున్నది ఆ పార్వతమ్మ. నా నడత వెంట రాజుకు నడవతలమైతే లేదయ్యో, నాను జంగల్లా రాజు చక్రవర్తికి నడత వెంట నడవస్తలేదు. ఆ పామును ఏడాడు తీసినట్టు కొండ దొడ్డు దోరి వర్షం పడుతున్నది, కొండలిరిగి పడుతున్నాయట. భగవంత నేను వెనుకక మర్రి పోత మాట తప్పుతనా, ఓ దేవుడో చడివాన నది సాగరా నే పడలే
తలబాటుతున్నాయి నడసి నడసి కాళ్ళు తలబాటుతున్నాయి నడసి నడసి కాళ్ళు తలబాటుతున్నాయి నడసి నడసి కాళ్ళు తలబాటుతున్నాయి నలిగిన కాళ్ళ వేళ్ళల్లో రక్తం నలిగిన కాళ్ళ వేళ్ళల్లో రక్తం నలిగిన కాళ్ళ వేళ్ళల్లో రక్తం నలిగిన కాళ్ళ వేళ్ళల్లో రక్తం చిల్లి మృగములారా చిలుక మృగములారా చిల్లి మృగములారా చిలుక మృగములారా కొండ కోరల్లారా బండ సరిగల్లారా కొండ కోరల్లారా బండ సరిగల్లారా అల్లారా గిరులారా అడవిలో మునులారా గిరులారా అడవిలో మునులారా మీరైన తెలుపారే దానొక్క తాడాలు మీరైన తెలుపారే దానొక్క తాడాలు అయ్యా మీరైన తెలుపారే దానొక్క తాడాలు మీరైన తెలుపారే దానొక్క తాడాలు ఓ సూర్య చంద్రులారా మీరైన కరుణించలేరా మీరైన దరి చేర్చుకోరా గడివాన నది సాగరానా నే పడలేను ఈ బందిగానా నే పడలేను ఈ బాడు బాధ ఇది ముందు చేసిన పాపం ఉన్నదా ముందు చంపిన ద్రోహం ఉన్నదా ముందు చేసిన పాపం ఉన్నదా ముందు చంపిన ద్రోహం ఉన్నదా ఏడు పొద్దులాయనా ఏడు మాపులాయనా ఏడు పొద్దులాయనా ఏడు మాపులాయనా ఏడు పొద్దులాయనా ఏడు మాపులాయనా ఏడు పొద్దులాయనా ఏడు మాపులాయనా తండ్రికి నిద్ర లేదు ఒంటికి సుఖము లేదు తండ్రికి నిద్ర లేదు ఒంటికి సుఖము లేదు నేను ఎక్కడ పోవాల దేవుడా ఇక నాకు సాగు తప్పని గడనే సరిగ్గా బ్రతుకుతలే పోత బ్రతకలని సిరు సింహలు కమ్మి మనం అప్పులు కమ్మి కుంపలు కుండదొడ్డుతోటి వర్షం ఎప్పుడు పోతున్నారో అడవి లోపల వస్తుంటే వారి వీరి సత్యము గుప్తా మరి వీడి సత్యవంతుడు సత్యవంతుడా ఇంట్లో పెళ్ళ వంటి వినవంటడా పరాయి భార్య అంటే పాలవంటడా 7 రోజుల పొద్దైతుంది తన ధర్మపతిని వాసిపోతాడు వీడి సత్యము చేస్తా పరాయాలని చూసి పరిగాశవాడతాడా వీడు అని అమ్మవారు పార్వతమ్మ కచ్చపల్ల బండారు కొట్టి రాజుకు ఎదురుగా ఆమె ఒక్క మాతంగా కన్యను తయారు చేసింది ఆ పార్వతమ్మ మాతంగా కన్యను తయారు చేస్తున్నాం ఆయన తోడి మంత్రాలతోటి బలవాళ్ళు ఉంటాయి తోటి మంత్రాలతోటి ఒక్క మాటగా కన్యను తయారు చేస్తా తన ఆటతోటి తన పాటలు చూసి దాని మీద మోసు పట్టా దాని మీద చెయ్యేసిన వాడు సత్యము తప్పినట్టే తన భార్య విడిచిపెట్టి మన ఏడలో కన్నేసిన వాళ్ళు పాలనోడైతాడు అని అడిగి లోపల కచ్చబల్ల బండాలు కొట్టిన బిడ్డ శివుని మాత గౌతుడు కోడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గరసాడి అల్లు మల్లాడి బిడ్డ మొగోని ముట్టలేదు మోక్షం ఎదిరింది శివుడు లోపల పుట్టింది జగలీల మాత రేణుకాయలమ్మ రేణుకాయలమ్మ పరవేల శివాబ్దే ఆదిరెడ్డి కొడకవర అవశమంతుల మల్లన్న నీలమ్మ కన్న కొడకము నిజమంతుల మల్లన్న చెట్టు చెట్టిల హవులు జవరారి పుల్లలు పుట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం ఆదివారం నాడు దేవుని లగ్గము రాజు మల్లన్న రాగాలకు సెలవియో మరి 4 రోజుల లోపల ఈ కథ ఎప్పించే దాతలు ఎవరయ్యా అంటే తింట పేరు ఉంటుందా కావుత పేరు ఉంటుందా 10 ఏళ్ళు పోతే 10 మంది వచ్చి తిరిగిపోతారు కానీ రాదు భగవంతా బండ కూడా అడ్డం రాదు
ఆదిశేషుడైన మరి అటువంటి కొడుకు సాతిని అవినాష్ లేడని అవినాష్ పేరు మీద తండ్రి శ్రీనివాసు కన్న తల్లి విజయవ్వ మరి ఎందరో కన్నబడుతుంది కానీ మా కొడుకు మా నుండి దూరం అయ్యిండు అని అటువంటి ఆ కొడుకు పేరు మీద రామనామస్మరణ ఏపిస్తున్నారు కాబట్టి చనిపోయిన ఆ కొడుకు అవినాష్ కు సర్గలోకం లోపల సక్కంగా నిద్రబట్టి ఆ కన్న తల్లి శ్రీనివాస్ కు కన్న తల్లి విజయవ్వకు ఆ కళ్ళ నీడల్ల కనబడిపోని ఆ కన్న కొడుకు శివ దీవెన కలిగి మా దీవెన కలిగి మల్లు దీవెన కలిగి ఒప్పులది మల్లు వర్తిల్లి భక్తులది మల్లు భాగ్యాలు వారికి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై తోల దేవుడు తోడై ఉండి దాపున దేవుడు ధైర్యం అని చెప్పి కళాకారుల దీవెన కలకాలం ఉండాలే నా కన్న కొడుకో ఎక్కడ వెళ్ళిపోతివిరా కొడకా వినాశను ఏదో నత్తవరా కొడుకో ఓ కొడకా కొడకా వినాశుడు నువ్వు తిన్నాడు సంబరపడ్డము కొడక సంతోషపడ్డమురా ఆట బొమ్మల వచ్చి ఆట బొమ్మల పోతివా కొడుకో దుఃఖములే ఇంటి లోపల దుఃఖము అడిగట్టి పోతివా రా వినాశు కొడుకా నీ మాట ఎంత చక్కదనము కొడుక నీ పిలిపెంత చక్కదనము కొడుకో నీ రూపు మాకు దొరకది కొడక నీ పేరు మాసనా కొడక ఓరి అవినాశు ఆయన శ్రీనివాసు నేను వెళ్ళిపోతన్న బాబు ఓ తల్లి విజయవ్వ కన్న గడుపు కట్టి పెట్టిపోతన్నరే అవ్వా నేను రాంగా అర్థాయి సాటుకోని వచ్చింది అవ్వా నేను వెళ్ళిపోతన్నా ఓ నాయన శ్రీనివాసు నా కొడక వినాశు నువ్వు ఇంకా కొన్ని రోజులు మంచంలో ఉన్నగాని కొడుకో నేను చూసుకుంటా మేము బతుకుతున్న కొడక అంటే దేవుడు నిన్ను తీసుకుపోయింటారు కొడక కొడక అవినాశు కొడక ఏడున్నవు బిడ్డ నాన్నని పిలువురా కొడక ఏడున్నవు బిడ్డ అమ్మని పిలువురా నీ అడుగుల సవ్వడి కరవై పాయరురా అడుగుల సవ్వడి కరవై పాయరురా నీ అడుగుల సవ్వడి కరవై పాయరురా అడుగుల సవ్వడి కరవై పాయరురా నా కొడుకో ఎత్తగల్లా వరతోనా ఎత్తగల్లా వరతోనా నా కొడుకా శివరాత్రి పండుగ నాడు ఒక్క పొద్దులు ఉండి నా కొడుకో అడుగుల
ఫోటో చూసి ఏడతారా నాయనా ఓ బాబు శ్రీనివాసు నేనల్లి పోతా ఉన్నా నాయనో మన ఇల్లు తిన్నబోతుంది మన వాళ్ళ తిన్నబోతుంది అయ్యా నువ్వు ఇంకా కొన్ని రోజులు బంధాలు ఉన్నాయి కానీ నీ దేవుళ్ళతో బతుకు రా కొడుకో చూసుకుంటా మేము బతుకురా కొడుక ఈ కన్న తండ్రికి ఏమో చెప్పిపోతుంది కొడుక కొడి ప్రాణాలు నీవు అక్క ఈ కన్న తల్లి నీకు యాదికి రాలేడా కన్న తల్లి నీకు యాదికి రాలేడా కొడుక నా కొడుకు కొడుకు నా కొడుకు ఒక్క పొద్దులు వట్టి నా కొడుకో కొడుకు నిన్ను వట్టిరా నా కొడుక నా కొడుక చదివేటువంటి శాస్త్రి అవినాశకు స్వర్గలోకం లోపల చక్కగా నిద్రబట్టి కన్న తండ్రి శ్రీనివాసు కన్న తల్లి విజయవ్వకు అలల్ల నీడల్ల కనబడి పోనీ కన్న కొడుక
పొలవి అంటే కాలింగాల మడుగు అది గనలేని తెల్లసరి కంటే ఏదో కాదు ప్రతి ఒక్కదానికి గనే ఉంటది గనలేని వృక్షము ఒక్క తాడి చెట్టు ఉంటది గనలేని వృక్షం అంటే నా కొనక ఏదంటారో మండలేని వృక్షమేమో తాడి చెట్టు దానికి మండు ఉంటదా దానికి పండు ఉంటదా గనలేని తెల్లసరి కంటే నీళ్ళల్లో పడుతుంది తుంగారు నా కొనక నీళ్ళ మీద పచ్చ ఉంటది నీళ్ళల్లో తెల్ల ఉంటది నువ్వు ఏతో వల్ల కాలింగాల మడుగుంటది అదే గనలేని తెల్లసరికి అన్నప్పుడు అడుగు ఉష్టల్ల కల్లా మునిరాజు మాయమైపోయింది సంగమయ్యా అక్కడ మాయమై వల్ల పార్వతమ్మ చెంత లోపల పుట్టిండు ఏర్పడకుండా భగవంతుడు వచ్చేతో వల్ల కాలింగాల మడుగు లోపల ఉన్నది గనలేని తెల్ల చెరుకు నీటికి వీకిండు ఆగో నీళ్ల మంద వింటే పచ్చగున్నది నీళ్ళల్లో తెల్లగున్నది గనలేని తెల్ల చెరుకంటే దీనికి గనలేదు దీన్ని పట్టుకొని పోయి ఔషధం వేసిన పోసినట్టే తన రోగం తక్కువైతుందా అని అడిగి లోపల బయలుదేరి వస్తున్నాడు ఆ చక్రవర్తి ఒక్క బాయి నా రాజా బాయి ఆ 99 పెద్ద మనిషి భార్య భర్తల మేరకు వచ్చిండు ఆ రాజు నేడు కొడుక అమ్మాయిగా నీకు గనలేని తెల్లసరికి తెచ్చిన ఇది ఔషధం వేసి నీ భర్తకు ఏ ముక్కుల కోసం నాకు ఎక్కడ దొరికిందిరా అడవి లోపల ఎవరో 90 ఏళ్ళ పెద్ద మనిషి నాకెదురై కొడుక ఇక్కడ కాదు అక్కడ కాదు అట్ట కనబడే ఇంద్రుడి కొలవంటే ఒక్క కాలింగాల మడుగు మడుగులో ఉంటేనే కొడుక అది ఎవరో తెలియదు నాకు ఒక్కరికే తెలుసు అని చెప్పి చెప్పలమాయని చెరువు లోపల ఉండే తుంగ అయితే నీళ్లు మీదుకున్నప్పుడు అటువంటి పచ్చగా ఉంటది లోపల ఉండేది అటువంటి తెల్లగా ఉంటది దానికి గనుందని ఒక ముసలోడు చెప్పింది ముసలి పెద్ద మనిషి 90 ఏమి చెప్పినా కాంతయ్య ఏమి నా దగ్గరనే ఉన్నావు కానీ అక్కడికి పోయి ఈ ముచ్చట ఎవరికి తెలియదు ప్రపంచం పారు నీ దగ్గరనే ఉంచి కాదే అనుమానం పెద్ద వరుస ఒక ముసలోడు వచ్చిందంటే ఇక్కడనే మరి ఆ ముసలోడు ఎవరు నాకు నీ దగ్గరనే వంటి కాదే ఉంచి ఏం చెప్తా చేస్తానని రోగం కాళ్ళు ఏడతానని ఇగో సర్లే ఎక్కడికి నిల్చో ఈ పోత పాడు కానీ నేను ఇట్లాడు ఇటు కోసి పిల్లలు కోసం నడిపిస్తాను అన్నాడు రేపు డబ్బు పిల్లలు ఎక్కువ ఇగో
నీకే నాకే తెలుసుండా దీన్ని ఔషధం చేసి నీ ముక్కుల్లో పూసినాక ఏం చేస్తావు రోగం ఎక్కువ చేసుకో. ముక్కులో వచ్చి తక్కువ అవుతుందా? ఇంకెక్కువ చేసుకోవాలి రోగం ముసలోడా. ఓ రాములు చేసుకుంటానే. ఎక్కువ రోగం చేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను చేస్తాను. నేను అంటే ఆయన తెచ్చడే వాడు అనుకున్నా ఇదేదో సంగమా ఎవరైనా నచ్చింది బిడ్డ. ఒక్క సంఘం అయితే నల్లగా ఉన్నాడు. నల్లగా అక్కడ వచ్చి నాకు ఫీడ్ నల్లగా ఉంటుంది ఏమో అక్కడ ఇట్లా చెప్పినవా? నేను నీ దగ్గరనే ఉంటే ఉంటో పంచో అడుగు మరి అక్కడికి ఇట్లా పోలే కదా. చూడి ప్రపంచం అంతా అంత తిరిగత్తానికి దొరకలేదు గది దొరికిందంటే నాకు ఏదో డౌట్ వస్తా అన్న అనుకున్నాడే ఆడు తెస్తాడా నీతోటి అనలేదా? నేను కూడా వాళ్ళని ఏమి చేస్తానో వాళ్ళు భర్తను వాపుతా నీ ఉంచి భర్తను భార్య వాపి తల్లికి పిల్లలు వాపి అని కష్టాల బాధ వేసి అగ్ని కారణం లోపల గాల పెట్టకపోతే నా పేరు పార్వతమ్మ కాదన్నది ఆ పార్వతమ్మ కొడుక కన్న కొడుక కోమారో కన్న కొడుక కోమారో భర్తలు చెప్పింది నానా ఔషధం చేసి నీకు వెళ్ళంగానే ఈ పుష్టాలు రోగం కన్నా ఎక్కువ రోగం చేసుకోవాలి. ఇంకరెండు కోరికలు ఉన్నాయి. ఆ కోరికలలో వాడు ఎట్ల వద్ద వాడలో నేను ఎత్తనన్నది. కొడక నా భర్తకు రోగం ఎక్కువైంది కొడక ఈ రోగం పోవాలి కొడక ఔషధం చేసిన భర్త పోయివన్నమాట. అబ్బో కూడేస్తే వీళ్ళు వేసే పాపం చిత్త మొదలు ఉన్నాయా? చిన్న మొదలు ఉన్నాయా? లోపల సెట్ చేసుకోలేదు. అరే ఏంటమ్మా పూసలో కోచింగ్ చేస్తారా కదమ్మా? కొడుకులారా మరి ముక్కులు వద్దు సిక్క ఉంది పోసినప్పుడు కట్టె పుల్ల వచ్చి కట్టి పెట్టుకుని తప్పట్టున్నారా? ఇప్పుడు సూర్యాన్ని వస్తుందంటే మరి రోగం తక్కువ ఇదేమంటారా గుర్తి ఇవన్నీ గుర్తి మొక్కాలి ఊసిపోయింది కోచి ఏమిటయ్యా సంగమయ్యా సంగమయ్యో ఏమిటయ్యా సంగమయ్యా సంగమయ్యా ఏమంటూ చెప్పినా ఏ చెట్టు చెప్పినా నువ్వు ఏ చెట్టు తీసుకొచ్చినామో నువ్వు వచ్చినవురా సత్యం ఇదే నీ ధర్మవారా నేనేం చెప్పినా నువ్వు ఏం తెచ్చినావు